హలో ఫ్రెండ్స్, మీరు నారుటో సీజన్ 4 లేదా సర్చ్ ఫర్ సునాడే ఆర్క్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో ఫుల్గా చూసేయాల్సిందే. లాస్ట్ వీడియోలో మన థర్డ్ హోకాగేకి దినం భోజనాలు అయితే పెట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ హోకాగే ఎవరవుతారో తెలుసుకోవాలంటే మన వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ వీడియో ఫుల్గా చూసేయాలి. మరి ఇక మొదలెడదామా? We are fighting dreamers. ఏంటి వీడియో స్టార్ట్ అయిపోయిందా? సరే, స్టార్ట్ చేస్తే ఫిఫ్త్ హోకాగేగా సునాడేని ఎంపిక చేద్దామని జిరాయా వేటకు బయలుదేరాడు. కూడా ట్రైనింగ్ తీసుకుందామని మన నారుటో కూడా తోడుగా వెళ్తాడు. ఇక నెక్స్ట్ దట్టమైన మంచులో ఇద్దరు అకాట్సుకి మెంబర్స్ ఇటాచి ఉచిహా ఇంకా కిసమే హోషిగాకే మన హిడెన్ లీఫ్ విలేజ్లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ దారికి ఆసుమా, కురినై ఇంకా కకాషి అడ్డు రావడంతో ఫైట్ చేయక తప్పదు. ఫైట్లో హైలైట్ ఏమైనా ఉందంటే గెంజుట్సు మాస్టర్ అయిన ఇటాచి మీద కురినై గెంజుట్సు యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి ఫైట్లో అవసరం అంటావా అక్క? ఏదో ఆసుమాతో రొమాన్స్ చేసుకోక. ఇటాచి కకాషితో ఒక ఆట ఆడుకుంటాడు. సుకుయోమి యూజ్ చేసి ఓడిస్తాడు. టైంకి గాయ రావడంతో ఇటాచి కిసమే టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. మన కకాషి మంచం ఎక్కేస్తాడు. ఇక్కడ కకాషిని కలవడానికి వచ్చిన సాస్కే ఇటాచి లీఫ్ విలేజ్లో ఉన్నాడు, నారుటో కోసం వచ్చాడు అని విని తెలుసుకుంటాడు. వెంటనే నారుటో కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఉండగా జిరాయా, నారుటో వాళ్ళ దారిలో ఒక హోటల్లో దిగుతారు. ఇక్కడ జిరాయాకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇక అంతే, మనవాడు నారుటోకు రూమ్ తాళాలు ఇచ్చి ఆ అమ్మాయి వెనక పడతాడు. నారుటో హోటల్లో ఉండగా డోర్ ఎవరో కొట్టారని ఓపెన్ చేసి చూస్తాడు. డోర్ ఓపెన్ చేస్తే ఇటాచి ఇంకా కిసమే. ఇక్కడ మన సాస్కే వచ్చి తన రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఘోరంగా తన్నులు తింటాడు. ఏదైనా మరీ స్కూటర్కి ఎక్కొట్టినట్లు కొడతాడు మన సాస్కేని. ఇటాచి సాస్కే మీద సుకుయోమి ఉపయోగిస్తాడు. ఇక్కడ జిరాయా వచ్చి వాళ్ళిద్దరిని క్యాప్చర్ చేయడానికి చూస్తాడు. కానీ ఇక్కడ ఇటాచి అమాత్రాసు యూజ్ చేసి గోడకు ఒక బొక్క పెడతాడు. మళ్ళీ ఇద్దరు టాటా బాయ్ బాయ్ చెప్పి పారిపోతారు. సాస్కే కండిషన్కి ఒక మంచి మెడిక్ హెల్ప్ కావాలి. సునాడే వన్ ఆఫ్ ద లెజెండరీ సానిన్, ఇంకా ఒక గొప్ప మెడిక్ కూడా అని నారుటోకి చెప్తాడు జిరాయా. ఇలా దారిలో ఉండగా జిరాయా నారుటోకి రసెంగన్ అనే ఒక కొత్త జుట్సు చూపిస్తాడు. ఇది నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఒక వాటర్ బెలూన్ని చాక్రాని మ్యానిపులేట్ చేసి బ్లాస్ట్ చేయాలి. కొన్ని రోజులకి ఇది కంప్లీట్ చేసిన నారుటోకి జిరాయా ఇంకో ఛాలెంజ్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ స్టెప్ సేమ్ ఇలాగే బ్లాస్ట్ చేయాలి, కానీ ఈసారి రబ్బర్ బాల్తో చేయాలి చెప్తాడు జిరాయా. కొన్ని రోజులకి ఇది కూడా చేసేస్తాడు మన నారుటో. ఇంకా లాస్ట్ స్టెప్కి వస్తే ఎయిర్ బెలూన్ బ్లాస్ట్ అవ్వకుండా అందులో చాక్రా మెయింటైన్ చేయాలి. ఇక కథలోకి వెళ్తే చేతులు పోయిన ఒరోచిమారు సునాడేతో బేరాలు ఆడడానికి వస్తాడు. నా చేతులు నాకు ఇస్తే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా నీ తమ్ముడిని బతికి తెస్తా అని చెప్పి ఒక వారం టైం ఇస్తాడు. నెక్స్ట్ మన హీరో ఇంకా జిరాయాకి సునాడే ఇంకా షిజునే ఒక బార్లో తగులుతారు. ఇక్కడ జిరాయా సునాడేని ఫిఫ్త్ హోకాగేగా నామినేట్ చేశారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సునాడే ఆఫర్ లెటర్ రిజెక్ట్ చేయడమే కాకుండా ముందు ఆ జాబ్ చేసిన అందరినీ అవమానిస్తుంది. దీనివల్ల బాగా కోపం వచ్చిన నారుటో ఒక ఫైట్ వేసుకుంటాడు. ఇంకా పూర్తవ్వని రసెంగన్ యూజ్ చేసి నారుటో ఓడిపోతాడు. సునాడే నారుటోని ఇంకా రెచ్చగొట్టి వారంలో రసెంగన్ నేర్చుకుంటే నీకు నా నెక్లెస్ ఇస్తా, ఒకవేళ చేయలేకపోతే నీ క్యాష్ గురించి మర్చిపో అని ఛాలెంజ్ చేస్తుంది. నెక్స్ట్ వారం అయిపోయింది. ఒరోచిమారు ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నట్లు నటించి హీలింగ్ టెక్నిక్లా కనిపించి అటాక్ చేస్తుంది. దీనిని కాబుటో ఆపుతాడు. ఇంకా మన సునాడే ఫుల్ ఒఫెన్సివ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక అంతే, మనకు ఒక పెద్ద ఫైట్ అయితే స్టార్ట్ అయింది. రే కాబుటో, ఫైట్ చేస్తున్నా ఇంకేమైనా చేస్తున్నా? ఇక ఫైట్లోకి మన హీరో నారుటో ఇంకా జిరాయా వచ్చి జాయిన్ అవుతారు. మన నారుటో కాబుటోని ఇంకా జిరాయా ఒరోచిమారుని వేసుకుంటారు. ఇక్కడ కూనాయితో అటాక్ చేస్తున్న కాబుటో చేతిని పట్టుకొని బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఉపయోగించి ఒక మంచి రసంగన్ వేసుకుంటాడు మన నారుటో. కాబుటో హీల్ చేసుకుంటాడు, ఏమీ కానట్లు ఓవర్ చేస్తాడు. వెంటనే లోపలైన డ్యామేజ్కి కుప్ప కూలిపోతాడు. ఇక నెక్స్ట్ నారుటో కూడా పడిపోతాడు. ఇక్కడ సునాడే నారుటోని హీల్ చేసి ఇచ్చిన మాట ప్రకారం తన నెక్లెస్ ఇస్తుంది. ఇక జిరాయా ఫైట్కి వస్తే ఒరోచిమారు నారుటోని చంపడానికి వస్తాడు. సునాడే అడ్డు వస్తుంది. తన క్రియేషన్ రీబర్త్ జుట్సు యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ముగ్గురు లెజెండరీ సానిన్ సమనింగ్ చేసి మనకు ఒక మంచి ఫైట్ అయితే ఇస్తారు. ఫైట్ ఓడిపోయిన ఒరోచిమారు కాబుటోతో టాటా బాయ్ బాయ్ చెప్పి పారిపోతాడు. ఇక సునాడే ఫిఫ్త్ హోకాగేగా తన పొజిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. మన హీరో తన గ్యాంగ్తో విలేజ్కి తిరిగి బయలుదేరతాడు. దీనితో నారుటో సీజన్ 4 కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు నచ్చిన మూమెంట్స్ ఏమైనా స్కిప్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పాత ఎపిసోడ్ ఏమైనా మిస్ చేస్తుంటే అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి.
నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ వీడియోలో మన ఫేవరెట్ క్యారెక్టర్ గోకు గురించి అయితే చెప్పా, అది కూడా ఒక లుక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.